మార్కెట్ ఇంట్రొడక్షన్ చేసేవాళ్ళం. ఉల్లికైనా పసుపుకైనా ఏ పంటకైనా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మనము డబ్బులు ఇచ్చేవాళ్ళం. అంటే రైతుకు మినిమం సపోర్ట్ చేసేవాళ్ళం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,000 రూపాయలు ఉల్లికి ఇచ్చినారు. 4,000 రూపాయలు మార్కెట్ ఎంఎస్పీ కింద ఇచ్చారు. ఏది రైతు ధరలు కొలాప్స్ అయినప్పుడు. ఇవాళ 1,200 రూపాయలకు 600 రూపాయలకో 1000 రూపాయలకో రైతులు ఉల్లి అమ్ముకుంటా ఉన్నారు ఇవాళ. మరి ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన విధంగా ముందుకొచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ కింద 4,000 రూపాయలకు కొనుగోలు చేయాలనా లేదా? రైతులు మీ మీద ఎంత ఆశ పెట్టుకున్నారు? రైతు భరోసా ఇవ్వడంలా, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడంలా, బీమా ఇవ్వడంలా, ఏం చేస్తున్నారు మీరు? విత్తనాలు సరిగ్గా ఇవ్వడంలా, ఎరువులు సరిగ్గా ఇవ్వడంలా, కనీసం పండించిన పంటకు మినిమం గిట్టుబాటు ధరన కల్పించకపోతే రైతులు ఏం కావాలా? కొంచెమన్నా ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలా? రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించడమే కాదు, ఆ ప్రకటించిన మొత్తాన్ని రైతులకు చేరే విధంగా, అందే విధంగా, రైతుల దగ్గరకి ఆ గిట్టుబాటు ధరతో కొనే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.